నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రానికి పనికి వచ్చేటటువంటి ఏ కార్యక్రమం కూడా చేపట్టడం అలవాటు లేనటువంటి ఒక వ్యక్తి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదిగో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు పలానా పర్యటనకు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఇంత మేలు జరిగింది అని మనం చెప్పుకోవటానికి ఒక్క సంఘటన కూడా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టినటువంటి ఈ కాలంలో మనకు ఒక్కటి కూడా కనపడదు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రకరకాల పర్యటనలు చేస్తుంటారు. విదేశీ పర్యటనలు కానివ్వండి, లేదంటే దేశీయంగా కానీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అనేక పర్యటనలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సు, వారి వారి దేశాలకి పెట్టుబడులని ఆకర్షించడానికి ఉపయోగపడేటటువంటి సదస్సు ఏదయ్యా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు. ప్రతి సంవత్సరం దావోస్లో, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు. ఏ దేశానికైనా లేకపోతే ఏ రాష్ట్రానికైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సదస్సులో పాల్గొని తమ దేశంలో కానీ తమ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కంపెనీల వారు, పెట్టుబడిదారులు ఎవరైతే ఈ సదస్సుకు వస్తారో వారికి తమ తమ దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలకు చెందినటువంటి దిగ్గజాలు అందరూ కూడా హాజరవుతారు. ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలని పరిశీలిస్తారు. కాబట్టి తమ సాయశక్తుల ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు. వారి దృష్టిని ఆకర్షించి వారితో అనేక రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ తమ ప్రాంతాలకి ఆ పెట్టుబడులను తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా అనేక మంది దేశాధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకుని ఆ సదస్సుకు వెళ్ళి తమ సాయశక్తులా కృషి చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 95-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానివ్వండి, 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుకి చాలా ప్రాముఖ్యతనిచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బృందాన్ని అక్కడికి తీసుకువెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ అంటే ఒక కౌంటర్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాలని స్వయంగా ఆయన వివరించి ఎంతో శ్రమ చేసి మరి ఆ సదస్సుకు వెళ్ళి అనేక పెట్టుబడుల్ని ఆయన తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ మన దురదృష్టం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే, అంటే ఒక సంవత్సరం కోవిడ్ వల్ల 2021 సంవత్సరంలో ఈ సదస్సు జరగలేదు. 4 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో కలుపుకుని 4 సంవత్సరాలు ఈ సదస్సు జరిగితే 3 సార్లు డుమ్మా కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా తూతూ మంత్రంగా ఒక ఫారెన్ హాలిడే లాగా ఫ్యామిలీతో సరదాగా షికార్లు కొట్టొచ్చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజంగా ఎంత దురదృష్టం అండి! ఎంత నష్టపోయింది ఈ రాష్ట్రం! ఆ రకంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో కూడా ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా వివరించదలుచుకున్నా.